చనిపోయిన మహిళను రోడ్డుపై గుంతలు బతికించాయి. ఈ మిరకల్ ఘటన ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో జరిగింది. భుజల బలపట్టం సర్పంచ్ రామతులసి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. అంతిమ సంస్కారాల కోసం ఆమెను ఇంటికి తీసుకెళ్తుంటే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు గుంతలు దాటడంతో ఆమె ప్రాణం తిరిగొచ్చిందని రామతులసి కుమారుడు అంటున్నాడు. చనిపోయిందనుకున్న తల్లి తిరిగి బ్రతకడం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రతికిస్తారని ఆశిస్తున్నామంటున్న రామతులసి భర్త కుమారుడితో మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. భుజబలపట్నానికి చెందిన ఒక మహిళ చనిపోయారు అని చెప్పి ఒక హాస్పిటల్లో చెప్పడం, ఆ తర్వాత ఆవిడ బతికారు అన్నట్టుగా కూడా తెలియడం, దానివల్ల ఇక్కడికి తీసుకురావడం, ఇవన్నీ కూడా చూస్తే అసలు ఏం జరిగింది అనేది కూడా మనతో మాట్లాడడానికి వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నేను వాళ్ళ అబ్బాయినండి. సో సికేడి 4 స్టేజ్లో ఉన్నారు, ఫైనల్ స్టేజ్. సో కిడ్నీ ఒకటి ఆల్మోస్ట్ పని చేయట్లేదు, డయాలసిస్ జరుగుతుంది. సో రేపు డయాలసిస్ అన్నాక ఇవాళ నైట్ సడన్గా ఊపిరి ఆడట్లేదని చెప్పని అప్పటికప్పుడు నైట్ 11కి హాస్పిటల్ తీసుకెళ్ళాము. సో తీసుకెళ్ళిన తర్వాత ఒక 2 డేస్ ఉంచారు. వాళ్ళు చెప్పిందంతా కూడా బ్రెయిన్ తీసుకెళ్ళేటప్పటికి హార్ట్ కరెస్ట్ అయితే వాళ్ళు CPR 2 సైకిల్స్ చేశారు. చేసిన తర్వాత అది సిచ్యువేషన్ అయితే బ్యాడ్గానే ఉంది, మీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమంటే చేస్తామంటే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమన్నాము. 2 డేస్ ఐసీయూలో ఉంచారు. నో ఇంప్రూవ్మెంట్, ఇంకా మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పని బాడీ ఇచ్చేశారు. సో మేము ఆన్ ది వేలో ఉన్నప్పుడు ఇంకా పల్స్ కొట్టుకుంటున్నట్టు, ఊపిరి లాస్ట్ మినిట్ బ్రీత్ ఉన్నట్టు అనిపించింది. సో డాక్టర్స్తో కూడా మేము మాట్లాడాము అది. సో ఇది రేర్ కేసెస్, కొంచెం అదృష్టం బాగుండి అలా జరిగిద్ది అని చెప్పని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కూడా తొందరగా స్పందించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎలా అనిపించింది ఒక్కసారిగా అలాగే మళ్ళీ ఆవిడ రెస్పాండ్ అవుతున్నారు అనేది? అదే సార్, ఎలా ఉందంటే ఇప్పుడు సడన్గా ఆవిడ ఏలూరు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒకసారిగా మేము పలకరించినప్పుడు ఆవిడ మాట ఎలా ఉందంటే నేను ఇంకా బతికే ఉన్నాను అన్న చెప్పినట్టు అనిపించింది మాకు. వెంటనే మేము స్పందించి అక్కడ ఏలూరు హాస్పిటల్ అది ఎక్విప్మెంట్స్ అవి లేవన్నారు. వెంటనే మళ్ళీ ఆక్సిజన్ ఉన్న అంబులెన్స్లో వెంటనే ఇక్కడ తీసుకొచ్చాం. అది వాళ్ళ అబ్బాయి స్పందన అయితే అలా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా మనతో పాటే ఉన్నారు. సార్ చెప్పండి, విజయవాడ హాస్పిటల్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు మీకు చెప్తున్న కండిషన్? ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏంటంటే వెంటనే క్లీన్ చేసి అంతా పలహా చేసి ఇంటిలేటర్ పేషెంట్ కాదండి, ఆక్సిజన్ మీదే పెడతాం మేము. ఇక్కడ ఇంతకుముందు ఇంటిలేటర్ మీద ఉన్నదండి, ఇప్పుడు ఇంటిలేటర్ పెడితే సహకరించరు అనేసి ఆ కండిషన్లు అంటే మేము మా అబ్బాయి ఉన్నారు ఇక్కడ, మీకు ఏ కండిషన్ ఇలా చేసిన పర్లా కొద్ది మాకు మా బెటర్